హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? సో చాలా చాలా రోజులు అయిపోయిందండి. మనము 10 డేస్ దాకా అయిపోతుంది వీడియో పెట్టక. సో ప్లీజ్ అందరు చూడండి, లైక్ కొట్టండి. సో డిఫరెంట్ యమ్మీ యమ్మీ ఒక మన వండర్ఫుల్ రెసిపీతో అయితే వచ్చాను. నేను బయట తిన్నాను, ఇది నేను చూసాను ఎలా చేయాలని. చాలా చాలా బాగా అనిపించింది. సో మనతో పంచుకుందామని చెప్పేసి నేను కూడా చేశాను. కానీ అద్దరిపోయింది. పుల్ల పుల్లగా, మళ్ళీ తీయగా పైనుండి స్ట్రాబెర్రీ యుగర్ట్ క్లస్టర్స్. దీని నేమ్ స్ట్రాబెర్రీ యుగర్ట్ క్లస్టర్స్. పెరుగుతో చేశాను, పెరుగు ప్లస్ క్రీమ్. అద్దరిపోయింది టేస్ట్ అయితే, ఒక్కసారి చూడండి. సో ముందుగా మనకు కావాల్సింది స్ట్రాబెర్రీస్. ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఉంటే ఇలా చిన్నగా కట్ చేసుకోండి. నేను బయట నుంచి అయితే ఒక 60 రూపీస్ బాక్స్ తీసుకొచ్చాను స్ట్రాబెర్రీది. తీసుకొచ్చేసి ఇలా చిన్న చిన్న మంచి ఫ్రెష్ కడుక్కొని, ఇలా పైన ఉన్న లేయర్ ఉంది కదా ఆకుది, అది తీసేసి చిన్న చిన్న లేయర్లా కట్ చేసుకున్నాను నేను. వీటన్నీ కట్ చేసుకొని ఒక ఆరెంజ్ కూడా వేసాను నేను, డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి. పుల్లగా అవుతుంది లోపల. సో ఇలా ముందు మనం తెచ్చుకున్న పెరుగు ఉంది కదా, ఇలా పెరుగు కొంచెం వేసి పెట్టుకొని అది పక్కన పెట్టేసుకొని మంచి కలిపేసి, అలానే కాకుండా లోపల బబుల్స్ ఫామ్ కాకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. నేను మనం రెగ్యులర్గా వాడే పెరుగు కాకుండా యుగట్ బాక్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చాను నేను. అది వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని, వీలంటే ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు, లేదంటే పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. సో కొంచెం ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను. ఐస్ క్రీమ్, వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను. వెన్నెల ఐస్ క్రీమ్ పెరుగులో వేసాను. ఒక బౌల్లో ఇలా పెరుగులో వేసేసి వెన్నెల ఐస్ క్రీమ్తో పాటు కొంచెం హనీ కూడా వేసుకోండి. హనీ ఎందుకోసము అంటే ఫ్లేవర్ మనకి లోపల పులుపుల స్ట్రాబెర్రీ పులుపులుగా ఉంటుంది కదా రెగ్యులర్గా. సో దానిలో ఏర్పడకుండా ఇలా హనీతో మేనేజ్ చేసేయచ్చు మనము. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా హనీ వేసేసి అద్దరిపోయింది కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేలా ఉంది ఇది కూడా. సో ఫ్రెండ్స్, దీన్ని బబుల్ ఫామ్ కాకుండా మంచిగా మొత్తం గట్టిగా తిప్పేయండి. గలగలగలగల ఇలా తిప్పేశారు కదా. తిప్పేశాక ఇప్పుడు ఈ లిక్విడ్ని, మనం తిప్పుకున్న లిక్విడ్ని, హనీ, పెరుగు, మళ్ళీ ఐస్ క్రీమ్ వేసిన లిక్విడ్ని దీనిలో వేసేసి, స్ట్రాబెర్రీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దానిలో వేసేసి, గట్టిగానే ఉంటే బెటర్. చాలా నాకు కొంచెం లూజ్ అయిపోయింది. ఇలా గట్టిగా పెట్టేసుకొని ఒక ఫ్రెష్ ప్లేట్లోకి దీన్ని తీసుకొని ఇలా ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక 1-2 అవర్స్. 1-2 అవర్స్ తర్వాత ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 1-2 అవర్స్ దాకా ఉంచండి దాన్ని మొత్తం గడ్డగట్టేలాగా. ఇలా గడ్డగట్టిన తర్వాత, నేను తొందర చేద్దామని చెప్పేసి ఎక్కువ గడ్డగట్టని ఇవ్వలేదు నేను. సో చూడండి, ఇలా ఫ్రీజర్ అయిన తర్వాత దీన్ని చాక్లెట్, మనం ముందుగానే చాక్లెట్ సిరపే కావచ్చు, లేకపోతే చాక్లెట్ సిరప్ అవైలబుల్ లేకపోతే చాక్లెట్స్ కొనుక్కొచ్చుకొని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇలా కింద ఒక బౌల్ పెట్టి వేడి చేసుకొని చాక్లెట్ని ఇలా కూడా చేయొచ్చు. ఇలా చాక్లెట్లో డిప్ చేసి దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇలా డిప్ చేసి పిల్లలు ఇంకా చూడండి ఎలా ఉందో, నాకు తినేలా. ఒక్కసారి డిఫరెంట్ ట్రై చేయండి. మమ్మీ ఎప్పటికి ఇదే చేసి పెట్టండి, నాకు ఇదే కావాలి అని అనేలా ఉంటుంది ఈ రెసిపీ. నట్స్ పైనుంచి వేసుకుంటే వేసుకోవచ్చు, రిక్వైర్ అది. లేకపోతే అవసరం కూడా లేదండి వేసుకోవాల్సింది. ఇలానే టేస్ట్ చాలా అదిరిపోతుంది. లోపలేమో పుల్లగా ఉంటుంది, బయట నుంచేమో ఎమ్మి చాక్లెటీతో అద్దరిపోతుంది. లోపల పుల్లగా ఎందుకు ఉంటుంది అంటే స్ట్రాబెర్రీ పుల్లగా ఉంటుంది కదా యాక్చువల్గా. సో అలా దానివల్ల పుల్లగా ప్లస్ తీయగా రెండు కలిపి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా కట్ చేస్తాను నేను, ఎంత బాగుందో లోపల. లుకింగ్ కూడా చాలా చాలా బాగా వస్తుంది, లుకింగ్ చూడడానికి. సో చూడండి ఫ్రెండ్స్, హ్యాపీగా అయిపోతుంది. పిల్లలకి చేసి పెట్టండి ఇది. ఒక్కసారి ట్రై చేయండి అందరూ. ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో నచ్చితే. ఇలా స్ట్రాబెర్రీ క్రష్ ఉంటే క్రష్ కూడా పక్కన వేసుకోండి. ఇలా స్ట్రాబెర్రీ క్రష్ నేను ఉంటే ఇంట్లో వేసేసుకున్నాను. ఆ క్రష్లో ముంచి తిన్నా కానీ అద్దరిపోతుంది. చూడండి ఇలా. సో చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఛానల్కి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను మంచి మంచి వీడియోతో వస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఒక అదిరిపోయే వీడియో కూడా చేస్తాను నేను. సో థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సీ యూ ఫ్రెండ్స్ విత్ డిఫరెంట్ వీడియో. మళ్ళీ వస్తాను నేను. చేసి పెట్టండి ఇంట్లో అందరికీ. సీ యూ గాయ్స్, బాయ్.